దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ప్రవేశించడానికి దేవుడు మనందరినీ సజీవులుగా ప్రాణప్రాప్తులుగా ఉంచి ఉదయకాలము వేకుని ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆయన స్తుతించి ఆరాధించి కీర్తించి ఘనపరిచే ఆ గొప్ప కృప కొరకై, ఆ ధన్యత కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. యోహాను సువార్తికుడు రాసిన అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. మరొక ప్రాముఖ్యమైన విషయము ఈ ఉదయ కాలము ధ్యానిద్దాము. ఆ విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. ప్రతిదినం మనం చెప్పుకునే పరిశుద్ధాత్ముడు, సత్య స్వరూపైన ఆత్మ మనందరినీ సర్వసత్యములోనికి నడిపించువాడని ప్రతి ఉదయ కాలము మనం ఆ పదము మనం చెప్తా ఉంటాం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధ ప్లస్ ఆత్మ అనుకుంటే పరిశుద్ధమైన ఆత్మ. పరిశుద్ధమైన ఆత్మ అది చాలా సార్లు ఏమని మన క్రైస్తవ లోకంలో అవగాహన ఉందంటే ఒక శక్తిగా అనుకుంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తిగా అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి కుమారుడితో పాటుగా ఆయన కూడా ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు అయి ఉన్నాడు. మనం పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పుకుంటాం కదా. ఈ యొక్క త్రిత్వమైన దేవునిలో ఆయన కూడా ఒక వ్యక్తిత్వం కలిగిన వాడై, ఆయన కూడా ఒక వ్యక్తిగా ఉన్నట్లుగా, ఆయన కూడా డు అని సంబోధించే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 1వ వచనములో అక్కడికి కొరింథీలో నుంచి ఎఫెసులోకి కొద్దిమంది శిష్యులు వచ్చారట. అక్కడ ఆ శిష్యులను చూచి పౌలు ఏమడుగుతాడంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నాడు వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అనిరి. పరిశుద్ధాత్ముడు అనే ఆ యొక్క వ్యక్తి లేకుంటే ఆ దేవుడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదు అని చెప్పారంటే, పరిశుద్ధాత్ముడు దేవుడుగా మూడో వ్యక్తిగా ఆ త్రిత్వంలో మమేకమై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన మనకి ఎలా అనుగ్రహించబడ్డాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పాత్రగా మన జీవితంలో ఏమి కార్యం చేస్తున్నాడనే విషయాలను మనము ధ్యానిద్దాము. యోహాను సువార్తలో పత్రికలో రాసిన విధంగా పరిశుద్ధాత్మ అని రాయబడింది, సత్య స్వరూపైన ఆత్మ అని రాయబడింది, ఆదరణకర్త అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని గురించి రాసినప్పుడు ఆయన గురించి రాసినప్పుడు కొన్ని చోట్ల పరిశుద్ధాత్మని రాయబడింది, కొన్ని చోట్ల సత్య స్వరూపైన ఆత్మ, కొన్ని చోట్ల ఆదరణకర్త అని రాయబడింది. అసలు పరిశుద్ధాత్మ కారణం ఏంటంటే వచ్చిన కారణం ఏంటంటే పాపము, తీర్పు, నీతిని ఒప్పింప చేయటానికి వచ్చాడు ఈ లోకంలో. యేసు క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు ఏమేమి బోధలు చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేయటానికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? ఆయన అంటే ఆయన సమయంలో, తండ్రి సమయంలో తండ్రి కార్యాలు చేశాడు, యేసుక్రీస్తు ప్రభు తన సమయంలో తన కార్యాలు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగంలో కార్యాలు చేస్తున్నాడు. అంటే ముగ్గురు కలిసి ఆత్మగా ఉండి కార్యాలు జరిగిస్తా ఉన్నారు. అసలు ఈ పరిశుద్ధాత్మ అసలు పొందుకోవటానికి అసలు ప్రాముఖ్యమైన మూలం ఏంటంటే గనక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నికోదేము అనే ఒక పరిసయ్యుడు వచ్చినప్పుడు ప్రభు అతనికి స్పష్టం చేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఒక పరిసయ్యుడు వచ్చి, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటంటే గనక ప్రభు అంటాడు, నీవు కొత్తగా జన్మిస్తే గాని
దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవంటే అసలు ఎలాగునా నేను క్రొత్తగా జన్మించగలను, మరలా తిరిగి పుట్టగలనా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు ఆత్మ మూలముగాను మరి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేవంటావు. అప్పుడు ప్రభు మరి అతనికి చాలా డౌట్ వస్తది. ఎలా నేను మరి అంటే క్రొత్తగా జన్మించాలని చాలా ఆశ్చర్యపోతే ప్రభు అక్కడ ఏం చెప్తాడు, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు కూడా నిత్య జీవంలో ఉంటాడని అతనితో సెలవిస్తాడు. అసలు ఇక నిత్య జీవంకి వెళ్ళటానికి, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి అది ఎవరిస్తారని మనం చూస్తే గనక ప్రభువే ఆ యొక్క నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. యోహాను సువార్త 1:32, 33లో చూస్తే గనక మరి ప్రభు మరి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకుంటా ఉన్నాడు. తీసుకున్న తర్వాత జరిగిన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చి ఆయన మీద నిలిచింది. క్రీస్తు ప్రభు మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో వచ్చి పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన మీద నిలిచినప్పుడు మరి ఇక్కడ ఈ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను సాక్ష్యం చెప్తున్నాడు, నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క క్రీస్తులో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే క్రీస్తుని అంగీకరించి హృదయంలో చేర్చుకున్నారో వారందరూ కూడా నీటి బాప్తిస్మలోకి వెళ్ళాలి. ఈ ఆత్మ బాప్తిస్మం కూడా పొందుకోవాలి. ఆయనే ఎవరాయన? క్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని అక్కడ యోహాను మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. అసలు ఎవరు ఈయన? ఈ యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు ఎవరు అంటే గనక క్రీస్తు ప్రభువే. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే అభిషిక్తుడు, ది అనాయింటెడ్ వన్. మరి ఆయన తానే మనకి ఆయనే అభిషేకము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనే ఆయన అభిషిక్తుడు, ఆయన పేరే అభిషిక్తుడు. ఆయన అభిషేకము కలిగిన వాడు, మనందరికి కూడా అభిషేకము దయచేవాడు. మరి ప్రభు ఒక దినాన ఆ యొక్క పస్కా పండుగకి ఆయన ఆ యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయము 37-39 వరకు ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ గురించి అక్కడ ఆయన ఒక ఖచ్చితమైన బోధ చేస్తా ఉన్నాడు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వసించబోవు వారు పొందగో పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఈ మాట ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన బిగ్గరగా చెప్పాడు. అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు మన ఆత్మ అట్టి విధంగా జీవజల నది ప్రవహించేటువంటి ఒక ప్రవాహంగా అది మార్చబడుద్దండి. మనలో నుంచి ఆ జీవము ఊరుతానే ఉంటది. ఆ జీవము ఒక ప్రవాహంగా మనలో నుంచి బయటకు వస్తానే ఉంటది. ఆ సంతోషానందాలు మనలో నుంచి పెళ్ళుబుకుతానే ఉంటాయి. మన చుట్టూ సమస్యలు, మన శరీరాల్లో అనారోగ్యాలు, మనం భరించలేనంత మరి బాధలోంచి మనం వెళ్తా ఉంటాం. అయినను మన లోపల కలిగే ఈ ఆనందము, ఈ బబ్లింగ్ అనే దీని మీద మన నుంచి ఎవరు తీసివేయలేరండి. ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందము, ఆ కడుపులో నుంచి మనకు కడుపులో పెట్టబడిన ఆ నీటి బుగ్గ మనలో పెట్టబడుట ద్వారా, ఈ ఆత్మ మనలో మరి కుమ్మరించబడుట ద్వారా ఎప్పుడది జరిగింది? బాప్తిస్మము. నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆరిజన్ మనలో ప్రారంభమైందండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఊట మనలో ప్రారంభమవుద్ది. అక్కడి నుంచి వాని కడుపులో నుంచి జీవజల నదులు
పారునని బిగ్గరగా చెప్పాడంట ఆయన. నా యొద్ద దప్పు తీర్చుకోవాలంటే మన లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒక దాహం ఉంటదంటే ఏం దాహం అంటే దేవుని వెదకాలి, మోక్షం వెళ్ళాలి, ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళాలి, ఈ నరకానికి వెళ్ళకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మోక్షానికి వెళ్ళాలని చాలా తపన ఉంటది మానవుడికి. కాకపోతే అందరికీ నిజ దేవుడు వారు పొందుకోలేకపోయారు. నిజమైన దేవుడైన క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి రక్షణకు మూల కారణమైన క్రీస్తు ప్రభును వాళ్ళు కనుగొనలేకపోయారు గాని, అనేకమైన మొక్కులు, అనేకమైన పూజలు, అనేకమైన తీర్థయాత్రలు, అనేక నదుల్లో మునిగి వారి పాపాలు ప్రక్షాళన చేసుకోవాలనే ప్రయత్నాలు, వారి ప్రయత్నాలన్నీ దేని కొరకు? దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ బొందిలో ఈ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొద్ద మోక్షంలో ఉండాలని వారి యొక్క తపనైనది, మానవుని యొక్క తపనైనది. ఆ దాహము, ఆ దప్పిక గొనిన వాడై వెతుకుతున్నాడు. ఆ మోక్షం వెళ్ళే మార్గం కొరకు మానవుడు వెతుకుతున్నాడు. మనకైతే అందుబాటులోకి మరి దేవుడు వచ్చేసాడు. మన లోపలికి వచ్చి ఆయన ఎప్పుడైతే మనం ప్రభువును స్వీకరించామో ఆయన మన కడుపులో ఆ జీవజల బుగ్గను మనలో ఉంచి, మనలో ఒక ప్రవాహము మనలో నుంచి బయటికి వచ్చినట్లుగా చేస్తున్నాడు. మనలలో కూడా అభిషేకము కలిగిన వారుగా, అభిషిక్తులుగా దేవుడు మనల్ని కూడా మార్చివేసి ఉన్నాడు. హల్లెలూయా! మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి కార్యాలు చేయటానికి వచ్చి ఉన్నాడని మనం చూస్తే గనక, మొట్టమొదటిగా ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపించును. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సర్వ సత్య స్వరూపి అయిన ఆత్మ. 16వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము చూస్తే గనక, అయితే ఆయన రాయబడిన మాట ఆయన అది అని రాయబడలేదు. పరిశుద్ధాత్ముడు గురించి బోధించబడిన ప్రతిసారి ఆయన అంటే ఆయన ఒక వ్యక్తి, పురుషలింగము ఇక్కడ ఉపయోగించబడినట్లుగా మనము చూడగలము. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించును. ఆయన చేసే కార్యం ఏంటంటే, మరి క్రీస్తు ప్రభు ఏదైతే బోధలు చేశాడో వాటిని, ఏదైతే మనకు వినిపించబడినయో వాటిలోకి, ఆ సర్వ సత్యములోకి నడిపించటానికి ప్రభు ఎవరై ఉన్నారు? సత్యమై ఉన్నాడు ఆయన. నేనే సత్యం అని చెప్పాడు. సత్యం స్థాపించుటకి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. ఆ సత్య వాక్కులు ఏదైతే ఆయన ప్రకటించాడో వాటిని స్థిరపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ సత్యము మనము కంప్లీట్ గా గ్రహించిన వారమై సర్వ సత్యములోకి నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇంకా నువ్వు క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా! రెండవ పని ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే గనక, క్రీస్తు ప్రభు బోధలు ఏదైతే ఉన్నాయో వాటిని మనకు అర్థం చేయించి క్రీస్తు ప్రభును పరచబోతున్నాడు. ఇంకా నువ్వు చూచినట్లయితే ఆ పరిశుద్ధాత్మ మరి 14:26లో అంటున్నాడు, నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరొక పని ఏంటంటే, మనకు ఎప్పుడు కూడా వాక్యము మధ్య మధ్యలో ఎప్పుడో మనకు జ్ఞాపకం వస్తా ఉంటది. అవునా కదా? మరి ఆయన మరి ఏం ఎప్పుడో ఏదో పని చేసుకుంటా ఉంటాం. ఆల్ ఆఫ్ సడెన్ ఒక వాక్యం మనకు జ్ఞాపకం వచ్చేస్తా ఉంటది. మనం ప్రార్థన చేస్తా ఉంటాం. ఒక వాక్యం మన ఎదుకొచ్చేస్తా ఉంటది. అవునా కదా? ఆహ్, ఇప్పుడు మనం మాట్లాడుతా ఉంటుండే ఒక వాక్యం వచ్చి మన సూటిగా తాకుద్ది. అంటే ఏంటది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మరి మీతో నేను బోధించిన సంగతులన్నిటిని మీకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏదైతే ఆ వాక్యము బోధించబడిందో వాటన్నిటిని కూడా తిరిగి, తిరిగి, తిరిగి మనలో జ్ఞాపకం చేస్తా ఉంటాడు. మన లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఇంకను ఆయన ఏం చేస్తాడంటే, పాపమును, తీర్పును, నీతిని ఒప్పింప చేస్తాడంటే 8-11 వరకు చూస్తే గనక ఆయన వచ్చి
పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. హల్లెలూయా! మానవులని ఒప్పింప చేస్తాడండి. మన ఆత్మలో, మన హృదయంలో, మన మనస్సుల్లో ఆయన ఒక ప్రేరేపణ దయచేసి పాపం నుంచి విడుదల పొందటానికి, ఇదిగో తీర్పులోకి నువ్వు వెళతావని మనకు జ్ఞాపకం చేసి మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. నీతి కలిగిన జీవితం జీవించటానికి, ఇదిగో డోంట్ డూ దిస్, డోంట్ గో ఇన్ దట్ పాత్, ఈ విషయాలన్నీ మనకు బోధిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తా ఉంటాడండి. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటాడు. మనం నడవలసిన మార్గము ఏదైతే క్రీస్తు ప్రభు బోధనలు చేశాడో ఆ బోధనల్లో మనము కొనసాగటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ పాపము విషయంలో మనకి ఎల్లప్పుడూ జ్ఞాపకం పాపము ఏదైతే నువ్వు పాపంలో పడబోతున్నావో వెంటనే మనకు కాషన్ వచ్చేస్తది. వెళ్ళొద్దు, అది చేయకూడదు, ఆ మార్గంలో వెళ్ళకూడదని ప్రేరేపణ మనలో నుంచి అనుగ్రహింప చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మరి యొక్క పని ఏంటంటే ఆయన ఆదరణకర్తగా మనలో ఉంటాడండి. నిజంగానే మనకొచ్చే ఈ యొక్క కష్ట నష్టాలలో మనకు కలిగే దుఃఖం, మనకు ప్రవాహంగా మన కన్నీటితో మునిగి మనం ఇక దిక్కుదోచిన స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే అది అనుభవిస్తే గాని చెప్పలేమండి. నేనైతే ఒక దినాన చాలా అంటే చాలా మరి డెస్పరేట్ కండిషన్ లో ఎంత నిరాశ నిస్పృహలో ఉండి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నాను. ఆయన సన్నిధిలో ప్రలాపిస్తా ఉన్నాను. ఏడుస్తా ఉన్నాను, మొర్ర పెడతా ఉన్నాను. ఆల్ ఆఫ్ సడన్ నాకు రెండో కొరింథీ పత్రికను దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. రెండో కొరింథీ పత్రిక మనం చదవటం మొదలు పెడితే మొదటి అధ్యాయంలో ఏముంటదంటే పౌలు భక్తుడు పడిన శ్రమల గురించి రాయబడింది. పౌలు భక్తుడు ఏం మాట్లాడతాడంటే, మేము బ్రతుకుదుమను నమ్మకము లేనట్లుగా మరి మాకు అనేకమైన శ్రమలు కలిగినాయి. కానీ ఆ శ్రమలలో ప్రభు మమ్మల్ని ఆదరించాడు. ప్రభు ఏ ఆదరణతో మమ్మల్ని ఆదరించున్నాడు, అదే ఆదరణతో మిమ్మల్ని ఆదరించుచున్నామని ఆ వాక్యము అసలు నన్ను ఎంత బలపరిచింది, ఎంత ధైర్యపరిచిందంటే చెప్పొద్దండి. నిజంగానే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎంత గొప్ప నెమ్మదిస్తాడంటే, ఆ దుఃఖమయమైన పరిస్థితుల్లో ఒక తల్లి వలె మనని ఆదరిస్తాడు. నిజంగా ఒక స్నేహితుని వలె మన ఆదరిస్తాడు. మన వెన్ను తట్టుతాడు ఆయన. అబ్బా! హల్లెలూయా! అసలు ఆ యొక్క కంఫర్ట్ మనం అనుభవించి తీరాలండి. ఆ శ్రమలోకి, ఆ దుఃఖమయమైన పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఎవరు మనకిక లేరు. ఇక లోకంలో ఇక మనం ఇక జీవించటానికి పరిస్థితి లేదన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సన్నిధి, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి, ఆదరణ మనలో ఎంతో అద్భుతంగా ఉంటదండి. ఆదరణకర్త, ద కంఫర్టర్ అని ఆ పేరు ఆయనకు పెట్టారంటే నిజంగానే హీ కంఫర్ట్స్ అస్ లైక్ ఎనీథింగ్ అండి. హల్లెలూయా! మనుషులు చెప్పే ఏ ఓదార్పు మాటల వల్ల మనకు కంఫర్ట్ కలగదు గాని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేసే ఆదరణ, మీ యొద్ద ఉండుటకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడండి? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా! నిరంతరము మనలో నివాసం చేసే ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటున్నాడండి. హల్లెలూయా! హల్లెలూయా! కదా! పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఆయన మనలో ఉంటుండగా ఇక మనం భయపడాల్సిన అవసరం లేదండి. దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆదరణకర్త మనతోనే, మనలోనే ఉండి
మనని గైడ్ చేస్తూ, మనని కంఫర్ట్ చేస్తూ, మనని సర్వ సత్యములోనికి నడిపిస్తూ, ప్రభువు చెప్పిన బోధలన్నిటిని మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయన మన జీవితాలని ముందుకు చేయి పట్టి నడిపిస్తా ఉన్నాడు. కనులారా మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మనం చూడలేము కానీ, ఆ తాకిడిని మనం అనుభవించగలము. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలము. ఆ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, ఆ మహదానందాన్ని మనం పొందుకోగలము. హల్లెలూయా! మనలోనే ఉండి ఆయన ఈ కార్యాలన్నీ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడిని ప్రభువు ఎలాగున శిష్యులకు అనుగ్రహింప చేశాడు. మనము ఎలా పొందుకోగలమని చూస్తే గనక ప్రభువు 20వ అధ్యాయము 21వ వచనంలో అప్పుడు యేసు మరలా మూడోసారి వారికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు, మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపించిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. మరొకసారి వారికి కమిషన్ చేస్తా ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతా ఉన్నాను. మీరు చేయవలసిన పని, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, లోకంలోకి మమ్మల్ని పంపిస్తున్నానని చెప్పి, ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని అక్కడ వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఆయన వారి మీద ఊదాడంట. తనలో ఉన్న ఊపిరిని, తనలో ఉన్నటువంటి అభిషేకాన్ని వారి మీద ఊదాడంట. హల్లెలూయా! హల్లెలూయా! ఊది అక్కడ ఒక అద్భుతమైన వారికి ఒక ఆహ్, మాట ఒక వారికి ఒక కమిషన్ చేస్తా ఉన్నాడు. వారు ఒక ఒక ప్రత్యేకమైన ఒక ఆజ్ఞను వారు పొందుకున్నట్లుగా ఇక్కడ మనము చూడగలము. వారి మీద పరిశుద్ధాత్మను ఊదుటే కాదు, వారు ఒక గొప్ప కమిషన్ కలిగిన వారై ఆయన పని చేయటానికి ఆయన ఇక్కడ ఒక గొప్ప అధికారం వారికి ఇస్తున్నట్లుగా మనము చూడగలము. పరిశుద్ధాత్మను ఊదిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. మీరు ఎవరి పాపములు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఈ పరిశుద్ధాత్మను ఊదిన తర్వాత వారికిస్తున్న అథారిటీ ఏంటని మనం చూస్తే గనక వారి వారికి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఇస్తున్నాడండి. వారికి సువార్తను ప్రకటించే కమిషన్ చేయటమే కాదు, వారు పరిశుద్ధాత్మతో నింపబడటానికి వారి మీద పరిశుద్ధాత్మను ఊదుటే కాదు, అంతే కాదు, ఈ మానవులందరూ కూడా వారి యొద్దకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొందుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి వారిని ప్రభు మార్గదర్శకులుగా చేస్తున్నాడు. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. అబ్బా! ఎంత గొప్ప అధికారం అండి. పాపములు క్షమించటానికి కేవలం మనుష్య కుమారుడిగా వచ్చిన క్రీస్తు ప్రభువుకి అధికారం ఉంది. మరెవరికి ఉంటుంది పాపములు క్షమించటానికి? కానీ మీ పాపములు క్షమించబడును గాక అని ఆ పలికే అధికారము, ఆ పలుకుట ద్వారా ఎదుటివారి పాపములు క్షమించబడటానికి మనం ఒక ప్లీడింగ్ చేస్తున్నట్లుగా ప్రభు యొద్ద మనవి చేస్తూ అధికారంతో కూడిన ఈ మాటలు పలకటానికి అభిషేకం పొందుకున్న మనందరికీ దేవుడు కృపిచ్చాడండి. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న మనము కూడా ఈ అధికారము కలిగి ఉన్నాం. కనుక ఈ యొక్క మాటను తప్పనిసరిగా ఎవరైతే నిస్సహాయ స్థితిలో పడకలో ఉండి వారి పాపములు వారి క్షమించమని అడగలేనటువంటి ఉన్న వారికి మనము పాప క్షమాపణ గురించిన ప్రార్థన వారి పక్షాన మనము చేయాలి. ప్రభువా, వీరి పాపములు క్షమించబడును గాక. వీరి పాపములు మేము ఒప్పుకొనుచున్నామయ్యా. వీరి పాపములు క్షమించబడును గాక అని మనం పలికినప్పుడు వారికి పాప విమోచన కలుగుతా ఉన్నది. ఆ దొంగకి ఆ దినము పరివర్తన కలిగినప్పుడు అతని పాపాలు ప్రభు క్షమించబట్టి అతనికి ఆ యొక్క పరదేశంలోకి ప్రవేశం కలిగింది. పాపమే గదా మానవునికి దేవుని యొద్దకు వెళ్ళకుండటానికి అడ్డుబండ ఏంటండి? పాపమే. ఈ పాపం ఎప్పుడైతే క్షమించబడిందో ఆటోమేటిక్ గా నిత్య జీవానికి వెళ్ళిపోతాడు గనక ఎవరెవరు పాప క్షమాపణ గురించిన ప్రార్థన చేయలేని వారై ఉన్నారు, నోటితో ఒప్పుకోలేని వారై ఉన్నారు. ఒకవేళ నోటితో ఒప్పుకోనగల వారుంటే వారి చేత
కన్ఫెషన్ ప్రేయర్ మనం చేయించాలి ఆఖరి దినాల్లోనన్నా కూడా. మరి లేకపోతే మనమన్నా వారి గురించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ఈ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పొందుకోవాలని ప్రభు వారికి ఆజ్ఞాపించినట్లుగా మనము చూడగలము. అపోస్తల కార్యము 1:4 చూస్తే ఆయన వారిని కలుసుకొని ఈలాగున ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. 8వ వచనంలో అంటున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా! ఈ ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మనలో చెప్పలేనంత ఒక స్ట్రెంగ్త్ వస్తదండి. అభిషేకం మనలో కుమ్మరించబడే కొలది మనలో నుంచి మన కప్పు, మన ఆత్మ ఆ యొక్క గిన్నె ఏదైతే నిండుతూ పొర్లుతూ ఉంటదో మనలో ఒక గొప్ప శక్తి అభిషేకంతో నింపబడే కొలది మనలో ఒక గొప్ప శక్తి ఒక ప్రవాహంగా మనలో నుంచి గష్ అవుట్ అవుతా ఉంటది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. హల్లెలూయా! కదా మన లోకంలో సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకొని తీరాలి. ఎందుకు సంఘాలు చెప్పబడినట్లుగా ఉంటున్నాయి? ఎందుకు సంఘాలలో కదలిక లేకుండా ఎందుకుందంటే, ఎందుకు మనుషులందరూ కూడా నామినల్ గా క్రైస్తవులందరూ కూడా మరి నిద్రపోతున్న వారుగా ఎందుకున్నారంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మన సంఘాలలో లేదు. ఆత్మను గురించిన బోధ లేదు. అగ్ని అభిషేకం గురించిన బోధ లేదు. కేవలం నీటి బాప్తిసం దగ్గర ఆగిపోతా ఉన్నాం గనక ఆత్మ బాప్తిస్ము గురించిన బోధనలు లేవు. ఆత్మ బాప్తిస్ము వలన కలిగేటువంటి అద్భుత ప్రక్రియ మనలో జరిగే ఆ అద్భుత ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటే మనలో జరిగే నూతన కార్యము దినదినము మనలో ఆత్మదేవుడు జరిగించే నూతన కార్యపు అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ఆత్మదేవుడిని మనం పొందుకొని తీరాలండి. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసులోకి మనం వెళ్ళి తీరాలి. మీ మీదికి వచ్చును గనక పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకొనును గనక మరి మరియమ్మ ఎలాగున కన్సీవ్ అయిందండి. ఆత్మ అభిషేకము ఆ మీదకి దిగి వచ్చిన ద్వారా ఆమె కన్సీవ్ అయింది. ప్రభుని పొందుకుంది. నీవు నేను కూడా ప్రభుని అంత అభిషేకంతో ఆ కన్సీవ్ కాగలిగితే ఆ యొక్క ఆత్మ అభిషేకం మన మీద కుమ్మరించగలిగితే ఆ యొక్క అభిషేకం మనలో మన గిన్నె నిండి పొంగి పొరలి ప్రవహిస్తా ఉంటే ఆ జీవజల నది మనలో నుంచి పొంగి పొరలి ప్రవహిస్తా ఉంటే మనము అనేక మందిని తడిపేవారుగా అనేక మందిని దేవుని రాజ్యంలోకి చేర్చేవారుగా ఉంటాం. మన లోపల ప్రభు కొరకు జీవించాలని ఒక గొప్ప తపన వచ్చేస్తుందండి. ఇక మన యొక్క పరిస్థితులు కాదు, మన జీవితం కాదు, మన కోరికలు కాదు, ఇక మన ఉద్దేశాలు కాదు, క్రీస్తు కొరకే జీవించాలి. ఈ యొక్క జీవితము ప్రభువుకి అంకితం చేసుకొని జీవించాలనే ఒక తపన మనలోంచి బయలుదేరి వస్తుంది. ఎవరికి బాధలు ఉన్నాయి, ఎవరికి కష్టాలు ఉన్నాయి, ఎవరికి సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మా సమస్యలన్నీ మనవైపోతాయి. అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కొరకు మనం అడగాలి. ఎవడు నా ఎద్దుకు వస్తాడో వాడి కడుపులో నుంచి జీవజల నదులూపికి ప్రవహించాలి. ఇది మనం ప్రాక్టికల్ చేయాలండి. ప్రభుని అడగాలి. ప్రభువా నాలో ఈ నింపుదల దయచేయి, అభిషేకం నాలో నింపు, ఈ అగ్ని తాకిడి నాకు దయచేయి, ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్తూ నాకు దయచేయి కదా. మరి కనిపెట్టారండి. కనిపెడితే 2వ అధ్యాయంలో మేడగదిలో జరిగిన అద్భుతము మనలో జరుగుద్ది. మన సంఘాలలో అటువంటి ఆత్మ విస్ఫోటన రావాలండి. అగ్ని జ్వాలలుగా విభాగింపబడి అందరి మీద వ్రాలినప్పుడు వారు ఎట్టి విధంగా ఆత్మ పూర్ణులై మరియు అన్య భాషల్లో మాట్లాడారు. ఈ అనుభవము ప్రతి సంఘం మీద కుమ్మరించబడును గాక. దేవుని యొక్క అభిలాష అదే. అంత్య దినాలలో నా ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను, మనుషులందరి మీద కుమ్మరిస్తాను. మీరందరూ మరి పెద్దవారు కలలు కంటారు, పిల్లలు వృద్ధులు కలలు కంటారు, మరి పిల్లలు దర్శనాలు చూస్తారు కదా. సూచక్రియలు అద్భుతాలు జరుగుతాయి అంటే ఇవన్నీ కూడా జరగాలంటే పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకం మనకు కావాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మ నింపుదల కొరకు మనము
దేవుణ్ణి వేడుకుందాం. ఆయన అడిగితే చాలు. నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాను. మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించే ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాను. ఆయన మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆ వ్యక్తిని మన జీవితాల్లో పొందుకోవాలండి. నేనిచ్చే సాక్ష్యం ఏంటంటే, నా యవ్వన కాలంలోనే క్రీస్తు ప్రభు నాకు పరిచయం అయ్యాడు. అందును బట్టి, ఆయనను బట్టి మరి నేను నా జీవిత యాత్ర యావత్తు కూడా విజయ పదంలో నడుచుకుంటూ వచ్చేసాను. లెక్కించలేనన్ని బాధలు కలిగినాయి. చెప్పుకోలేనన్ని బాధలు కలిగినాయి. వాటన్నిటిలో ప్రభు నాకు విజయం ఇస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చాడు ఆయన నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని మనం పొందుకోగలిగితే సమస్తాన్ని మనం జయించిన వారమండి. ఆత్మ మనలో ఉంటుండగా ఆత్మదేవుడు మనకిచ్చే ఆ కృపావరాలు, ఆత్మదేవుడు మనకి అనుగ్రహింపచేసే ఆత్మ ఫలము, ఈ ఆత్మలో మనం ఫలించే కొలది, ఈ కృపావరాలు మనలో ఇనుమడించే కొలది కూడా మనం ఉపయోగకరమైన పాత్రలుగా ఉంటాం. మన కుటుంబాలకు ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. మన సంఘాలకి, సమాజానికి మనము ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. ఆఖరిగా యోహాను 2:20, 21, 27లో రాయబడిన మాట. మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారముగాను మరి ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. అభిషేకము మనకు అనుగ్రహింపబడిందండి. అభిషిక్తుడైన క్రీస్తును మనం కలిగి ఉన్నాం. మరి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ప్రియకులు ఎవరు కూడా వారు మరి ఒక్కరు కాదండి, ముగ్గురుగా ఉండి మనలో కార్యం జరిగిస్తా ఉన్నారు. హల్లెలూయా. వారు ఎవరు కూడా ఒంటరిగా కాదు, అందరూ కలిసి మనలో ఆత్మకార్యము జరిగిస్తా ఉన్నారు. వారు మనలో నిలిచి ఉన్నారు. మన మీద వారి యొక్క అభిషేకపు తాకిడి, అగ్ని తాకిడి మన మీద ఉంచారు. మనము పరిశుద్ధాత్మ తాకిడిలో మనం నడుస్తూ మన ఆత్మలు తృప్తి చెందుతూ కొద్దిసేపు మరి టంగ్స్ అనే గిఫ్ట్ ఉంటే చాలా అద్భుతంగా ఉంటదండి. కొద్దిసేపు బాగలేదా కూర్చొని టంగ్స్ లో మాట్లాడితే హబా హాయ్ అయిపోతుంది. అప్పుడు శరీరం అంతా కూడా ఫ్రీ అయిపోద్ది కదా. బాధ కలిగిందా, కన్నీరు దుఃఖంలో ఉన్నావు, కొద్దిసేపు మరి టంగ్స్ లో మాట్లాడమా, సంతోషం ఆనందం వచ్చేస్తుంది. ఆ గిఫ్ట్ ను మనం పొందుకోవాలి. ఆత్మ నింపుదలకి మరి యొక్క సూచన ఏంటంటే ఆ యొక్క అన్య భాషలు అనే వరం పొందుకొనుట. కనుక అడిగి చూడండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగా అడిగితే, ఎంతగా పొందుకోవటానికి మనం మరి ఆయన సన్నిధిలో మనం సిద్ధపడితే మనకి పరిశుద్ధాత్మ దేవుడు చేయబడతాడు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ అనుకున్నాం కదా. పరిశుద్ధత లేకుండా ప్రభుని, ఈ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకోలేం. పరిశుద్ధత కలిగిన జీవితాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నింపుదల మనం పొందుకుంటాం. కనుక మనందరి మీద దేవుడు ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మనకి అనుగ్రహింప చేయును గాక. మన కుటుంబాల మీద దేవుడు ఈ యొక్క అభిషేకాత్మను కుమ్మరించును గాక. మన సంఘాల మీద దేవుడి అభిషేకాత్మను కుమ్మరించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.